కింగ్ ఎవరంటే ప్రభాస్ పేరే వినిపిస్తుంది. 5 పాన్ ఇండియా హిట్లు, 5,000 కోట్ల వసూళ్ల రికార్డ్ తన సొంతం. అలాంటి రికార్డ్ సౌత్ నార్త్ లో మరే హీరోకి లేదు కాబట్టే పాన్ ఇండియా కింగ్ గా మారాడు రెబల్ స్టార్. అలాంటి హీరో ఇప్పుడు అమెరికాలో కూడా రికార్డులు క్రియేట్ చేస్తే ఎలా ఉంటుంది? అదే జరిగింది. ప్రభాస్ ఇప్పటి వరకు ఇండియాకే నెంబర్ 1 హీరో. అదే అమెరికాలో నెంబర్ 1 హీరో మాత్రమే కాదు, నెంబర్ 2 స్థానం కూడా తనదే. ఇలాంటి రికార్డ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలోనే క్రియేట్ కాలేదు. అదేంటో మీరే చూసేయండి. రెబల్ స్టార్ ప్రభాస్ ఇండియా వైడ్గా తనని తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కల్కి వసూళ్లతో మరోసారి కూడా పాన్ ఇండియా కింగ్ రెబల్ స్టార్ అని ప్రూవ్ అయింది. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఏకంగా 5 సార్లు 5 పాన్ ఇండియా హిట్స్తో దేశం మొత్తానికే నెంబర్ 1 హీరో తానే అనిపించుకున్నాడు. ఇదే అసాధ్యం అనుకున్న ఫీట్ అనుకుంటే అమెరికాలో నెంబర్ 1 మాత్రమే కాదు, అమెరికాలో నెంబర్ 2 కూడా ప్రభాసే అని తేలింది. అదే విచిత్రం. నిజంగా ప్రభాస్లా దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ని షేక్ చేసే ఛాన్స్ ఎవ్వరికీ రాలేదు. దంగల్ 2,000 కోట్లు రాబట్టినా ఇది హిందీ వరకే పరిమితం. తమిళ్, తెలుగులో కొంతవరకు బాగానే ఆడింది. చైనాలో వసూళ్ల వరద వచ్చింది. అలా ఏదో ఒక ఏరియాలో దంగల్ దూసుకెళ్ళింది. షారుఖ్, పఠాన్, జవాన్ కూడా హిందీలోనే 1000 కోట్లు రాబట్టి హిట్ మిట్టెక్కాయి. కానీ ప్రభాస్ విషయానికి వస్తే దేశం మొత్తం బాహుబలి 1, బాహుబలి 2 సినిమాలు ఊపేశాయి. సాహో, సలార్, కల్కి ఇవి కూడా 500 కోట్లు, 750 కోట్లు, 1200 కోట్లతో ట్రెండ్స్ సెట్ చేశాయి. ఓవరాల్గా చూస్తే ఒక సినిమా కోసం సౌత్, నార్త్ ఇండియన్స్ మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా అంతా విదేశాల్లో ఉన్న భారతీయుడు వెయిట్ చేశాడు అంటే అది ప్రభాస్ మూవీస్ కోసమే. ఈ హిస్టరీ క్రియేట్ కావడానికి కారణం ఓ రకంగా రాజమౌళి కూడా. ఏదేమైనా ప్రభాస్ ఇంతవరకు ఇండియాలోనే నెంబర్ 1 అనిపించుకున్నాడు. కానీ యూఎస్లో నెంబర్ 1, నెంబర్ 2 అనిపించుకోవడానికి కారణం కల్కి వసూళ్లు 19 మిలియన్ల దగ్గర ఆగిపోవడం. మరి నెల రోజులు ఈ సినిమా అక్కడ ఆడితే 20 మిలియన్లలో చేరేది. అదే జరిగితే అమెరికాలో 20 మిలియన్లు రాబట్టిన ఇండియన్ మూవీస్గా బాహుబలి 2, కల్కి రికార్డులో ఉండేవి. కానీ బాహుబలి 2 మూవీ 20.5 మిలియన్ల వసూళ్లు దాటి అమెరికాలో భారీ వసూళ్లు రాబట్టిన ఇండియన్ సినిమాగా నెంబర్ 1 ప్లేస్లో ఉంది. ఆ రికార్డు బ్రేక్ చేస్తుందనుకున్న కల్కి మూవీ సందడి యూఎస్లో బ్రేక్ పడింది. డెడ్పూల్ అండ్ వోల్వరీన్ భారీగా ఆడుతుండడంతో అక్కడ వాటికి స్క్రీన్లు పెంచేసరికి యూఎస్లో కల్కి జర్నీ 90% పూర్తయినట్లే కనిపిస్తోంది. ఏదేమైనా అమెరికాలో భారీగా వసూళ్లు రాబట్టిన ఇండియన్ మూవీస్లో టాప్ 1 బాహుబలి 2, టాప్ 2 కల్కి. అంటే అక్కడ నెంబర్ 1, నెంబర్ 2 రెండు కూడా రెబల్ స్టారే అని తేలింది.